మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం చూస్తున్న మరియు అనుభవిస్తున్న ప్రతిదీ ఎక్కడి నుంచి వచ్చింది అని? మీ శరీరంలోని అతి చిన్న అణువుల నుండి విశ్వంలోని అతిపెద్ద గెలాక్సీల వరకు ఉనికి అంతా మనం ఊహించలేని చిన్నది మరియు దట్టమైన బిందువు నుండి పుట్టింది అని. ఈ నమ్మశక్యం కాని భావనను శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అని పిలుస్తారు. ఇది మన విశ్వం యొక్క మూలానికి ప్రధాన వివరణ. బిగ్ బ్యాంగ్ యొక్క రహస్యాలను మరియు దాని వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని, దానికి సపోర్ట్ చేసే ఎవిడెన్సెస్ ఇంకా వేరే ఆల్టర్నేట్ థియరీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వచ్ఛ స్టోరీస్. అసలు బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి? బిగ్ బ్యాంగ్ థియరీ అనేది విశ్వం యొక్క ఆవిర్భావనకు సంబంధించిన బాగా ఆదరణ పొంది మరియు ఆమోదించబడిన సిద్ధాంతం. ఇది విశ్వం యొక్క మూలానికి ప్రముఖ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. ఈ సిద్ధాంతం ప్రకారం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం సింగులారిటీ అని పిలువబడే అత్యంత వేడి మరియు దట్టమైన స్థితి నుండి ప్రారంభమైంది. సెకను కంటే తక్కువ సమయంలో ఈ సింగులారిటీ కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అని పిలువబడే ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ కు గురైంది. ఇది కాంతి కంటే వేగంగా పెరుగుతుంది. ఇది అంతరిక్షంలో జరిగిన పేలుడు ఎంతమాత్రం కాదు. ఇది అంతరిక్షం యొక్క విస్తరణ. అది ఎలా అంటే, మీరు ఒక బుడగను తీసుకుని దానిపై అనేకమైన చుక్కలు పెట్టాలి, తరువాత దానిలో గాలి నింపుతూ ఉండాలి. అప్పుడు బెలూన్ పెద్దగా అవుతుంది. దాంతోపాటు చుక్కలు ఒకదానికొకటి దూరంగా జరుగుతాయి. ఈ విధంగానే బిగ్ బ్యాంగ్ తరువాత విశ్వం విస్తరించింది, ఇంకా విస్తరిస్తూనే ఉంది. అలా విస్తరిస్తున్నప్పుడు దానితో పాటు గెలాక్సీలను మోసుకెళ్లింది. ఈ వేగవంతమైన విస్తరణ విశ్వాన్ని చల్లబరుస్తుంది. సబాటామిక్ పార్టికల్స్ నుండి యాటమ్స్ ఫామ్ అవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియ హైడ్రోజన్ మరియు హీలియం వంటి మొదటి మూలకాల సృష్టికి దారితీసింది. ఇవి చివరికి నక్షత్రాలు మరియు గెలాక్సీలను ఏర్పరుస్తాయి. బిలియన్ల సంవత్సరాలుగా ఈ విశ్వ పరిమాణం ఈ రోజు మనం చూసే ప్రతిదానికి దారితీసింది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, బిగ్ బ్యాంగ్ చాలా కాలం క్రితం జరిగి ఉంటే అది నిజమని మనకు ఎలా తెలుస్తుంది? దీనిని రుజువుపరిచే కొన్ని సాక్ష్యాలను ఇప్పుడు మనం చూద్దాం. బిగ్ బ్యాంగ్ యొక్క అత్యంత ముఖ్యమైన ఎవిడెన్స్ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది. దీనిని తరచుగా బిగ్ బ్యాంగ్ యొక్క ఆఫ్టర్ గ్లోగా పిలుస్తారు. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అనేది మందమైన మైక్రోవేవ్ రేడియేషన్. ఇది ఆకాశం మొత్తాన్ని ఆవరించింది. దీనిని 1965లో ఏరో పంజియాస్ మరియు రాబర్ట్ విల్సన్ అనుకోకుండా కనుగొన్నారు. ఇంకా వీళ్ళు ఏం కనుగొన్నారంటే, ఈ రేడియేషన్ ఖచ్చితంగా బిగ్ బ్యాంగ్ నుండి వెలువడిన అత్యంత వేడైన రేడియేషన్. కాలక్రమేణా విశ్వం యొక్క నిరంతర విస్తరణ కారణంగా ఇప్పుడు చాలా చల్లబడింది. పెన్జియాస్ మరియు విల్సన్ తమ రేడియో టెలిస్కోప్తో ఒక మిస్టీరియస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని గుర్తించినప్పుడు వారు మొదట యాంటెనాపై పక్షుల రెక్కల కారణంగా అని భావించారు. అయితే అది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం యొక్క అంచనాలను ధృవీకరించిన ఒక సంచలనాత్మక ఆవిష్కరణ. కోప్, డబ్ల్యూమ్యాప్ మరియు ప్లాంక్ శాటిలైట్ వంటి తదుపరి మిషన్లు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ని నమ్మశక్యం కాని వివరాలతో మ్యాప్ చేశాయి. ఈ మ్యాప్లు ప్రారంభ విశ్వంలోని డెన్సిటీ వేరియేషన్స్ కు అనుగుణంగా టెంపరేచర్లో ఉన్న హెచ్చుతగ్గులను చూపించాయి. ఇవి తరువాత ఈ రోజు మనం చూసే గెలాక్సీలుగా మారాయి. మన నుండి దూరంగా కదులుతున్న గెలాక్సీల పరిశీలన మరొక స్ట్రాంగ్ ఎవిడెన్స్. 1920లలో ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ సుదూర గెలాక్సీలు తగ్గుతున్నాయని, అవి ఎంత దూరంలో ఉన్నాయో అంతే వేగంగా కదులుతున్నాయని కనుగొన్నారు. ఈ పరిశీలన ఒక ప్రారంభ స్థానం నుండి విస్తరిస్తున్న విశ్వం యొక్క ఆలోచనతో సరితూగుతుంది. చాలా వరకు పెరుగుతున్న బెలూన్ ఉపరితలంపై ఉన్న చుక్కల మాదిరిగానే ఉంటుంది. బిగ్ బ్యాంగ్ కి సంబంధించిన ఎవిడెన్సెస్తో పాటు కొన్ని మిస్కన్సెప్షన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. బిగ్ బ్యాంగ్ ను తప్పుగా అర్థం చేసుకోవడం చాలా సులభం. చాలా మంది దీనిని అంతరిక్షంలో జరిగిన బ్యాంగ్ లేదా పేలుడుగా భావిస్తారు, కానీ అది ఖచ్చితమైనది కాదు. బిగ్ బ్యాంగ్ అనేది ఒక ప్రదేశంలో జరిగిన పేలుడు కాదు. ఇది విశ్వంలో ప్రతి చోట మరియు ఒకేసారి జరిగే వేగవంతమైన విస్తరణ. అలాగే బిగ్ బ్యాంగ్ సంభవించిన విశ్వంలో ఏ కేంద్రం లేదు. అంతరిక్షం మొత్తం విస్తరణలో పాల్గొన్నందున ఈరోజు విశ్వంలోని ప్రతి బిందువు బిగ్ బ్యాంగ్ మధ్యలో ఉన్నట్టు భావించవచ్చు.
విశ్వం పుట్టుకకు సంబంధించి బిగ్ బ్యాంగ్ థియరీతో పాటు ఇతర ఆల్టర్నేటివ్ థియరీస్ కూడా ఉన్నాయి. మొదటగా ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ థియరీ అనగా శాశ్వతమైన ద్రవ్యోల్బణం. దీని ప్రకారం మన విశ్వం అనేది పెద్ద మల్టీవర్స్లో ఉన్న కేవలం ఒక బుడగాని సూచిస్తుంది. ఇంకా దీని ప్రకారం విశ్వంలోని వివిధ ప్రాంతాలు వేర్వేరు ఇన్ఫ్లేషన్ రేట్స్కు లోనవుతాయి. ఇది అనంతమైన సంఖ్యలో బుడగ విశ్వాలకు దారితీస్తుంది. ప్రతిదానికి దాని సొంత ఫిజికల్ లాస్ ఉంటాయి. ఇంకొక సిద్ధాంతం ఆసిలేషన్ యూనివర్స్ మోడల్. దీని ప్రకారం విశ్వం బిగ్ బ్యాంగ్స్ మరియు బిగ్ క్రంచెస్ మధ్య ఆసిలేట్ అవుతుంది. అయితే విశ్వం అంతులేని విస్తరణ మరియు తరువాత అంతులేని సంకోచమైన సైకిల్స్గా వెళ్తుంది. ఈ సిద్ధాంతంలో విశ్వం తిరిగి సింగులారిటీలో కూలిపోయి మొత్తం ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తుంది. ప్రతి సైకిల్ బహుశా విభిన్న పరిస్థితులను సృష్టిస్తుంది. ఇప్పుడు మనం మన విశ్వం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతం ఉన్న డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు 3 పాసిబుల్ సినారియోస్ని ప్రతిపాదించారు. మొదటిగా బిగ్ ఫ్రీజ్. ఈ సినారియోలో గెలాక్సీలు చాలా దూరంగా వెళ్ళిపోతాయి. ఎంతలా అంటే కొత్త నక్షత్రాలు ఏర్పడవు మరియు ఇప్పటికే ఉన్న నక్షత్రాలు నాశనం అయిపోతాయి. చివరిగా చల్లని మరియు చీకటి విశ్వాన్ని వదిలిపెడతాయి. రెండవ సినారియో బిగ్ క్రంచ్. దీని ప్రకారం విశ్వం విస్తరణ మందగించి తిరోగమిస్తే విశ్వం చివరికి తిరిగి వేడి దట్టమైన స్థితిలోకి కూలిపోతుంది. ఇది మరొక బిగ్ బ్యాంగ్కు దారితీస్తుంది. మూడవ సినారియో బిగ్ రిప్. ఇక్కడ డార్క్ ఎనర్జీ విశ్వం యొక్క విస్తరణను ఎంతవరకు వేగవంతం చేస్తుందంటే గెలాక్సీలు, నక్షత్రాలు మరియు అణువులు కూడా విడిపోయి నలిగిపోతాయి. ఈ దృశ్యాలు చాలా దూరం అనిపించినప్పటికీ అవి విశ్వాన్ని దాని పుట్టుక నుండి ఆకృతి చేసిన శక్తుల గురించి ఇన్సైట్స్ అందిస్తాయి మరియు దాని విధిని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. కాబట్టి బిగ్ బ్యాంగ్ మరియు విశ్వం యొక్క విధి గురించి మనం ఎందుకు ఆందోళన చెందాలి? విశ్వం యొక్క మూలాలను అర్థం చేసుకోవడం అనేది కేవలం జ్ఞానం కోసం కాదు, అంతకంటే ఎక్కువ. ఇది ఎగ్జిస్టెన్స్, టైం మరియు స్పేస్ గురించి ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇది మన ప్రపంచాన్ని పరిపాలించే మరియు మన అస్తిత్వాన్ని రూపొందించే శక్తులను వెల్లడిస్తుంది. ప్రస్తుతం మన దగ్గరున్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్తో జేమ్స్ వెబ్ వంటి మిషన్స్ మొదటగా ఏర్పడిన నక్షత్రాలు మరియు గెలాక్సీల కంటే ముందుగా ఏముందా అని తెలుసుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది బిగ్ బ్యాంగ్ గురించి మన అవగాహనను ధృవీకరించే మరియు మెరుగుపరిచే లేదా సవాలు చేసే మరిన్ని ఆధారాలను అందిస్తుంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది తుది సమాధానం కాకపోవచ్చు, కానీ ఇది మనం ఇప్పటి వరకు కనుగొన్న అత్యంత నమ్మదగిన కథ. ఇది శూన్యత నుండి జన్మించిన విశ్వం యొక్క కథ. ఉత్కంఠభరితమైన అందం మరియు సంక్లిష్టతతో కూడిన విశ్వంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ సింగిల్ పాయింట్ నుండి విశ్వ ఆవిర్భావం అనే ఆలోచన పట్ల మీరు ఆకర్షితులైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.